బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ చర్చల కన్నా ఎక్కువగా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గలీబఫ్ ప్రయాణించిన విమానంలోని దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. యుద్ధం మిగిల్చిన విషాదాన్ని, అమాయక ప్రాణాలని బలిగొన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇరాన్ ఓ ఉద్వేగపూరిత నిరసనను ఎంచుకుంది. ఇరాన్ నుంచి పాకిస్తాన్కు బయలుదేరిన ప్రత్యేక విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన 168 మంది అమాయక జీవుల ప్రతిరూపమని ఇరాన్ ప్రకటించింది. విమానంలోని ప్రయాణికుల సీట్లలో మనుషులకు బదులుగా అమెరికా క్షిపణి దాడుల్లో మరణించిన ఆ చిన్నారుల ఫోటోలు, వారి రక్తంతో తడిచిన స్కూల్ బ్యాగులు, వారి బూట్లు, నివాళిగా కొన్ని పుష్పాలను ఆ సీట్లలో ఉంచారు. ఇరాన్ స్పీకర్ ఈ విమాన దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. యుద్ధం వల్ల తమ దేశం ఎదుర్కొంటున్న ఈ మానవీయ సంక్షోభాన్ని చర్చలకు వెళ్లే ముందే ఆయన ప్రపంచం ముందుంచారు. ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తోమహాక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్రమంలో ఓ మిసైల్ గురితప్పి మినాబ్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్ను తాకింది. ఆ దారుణ ఘటనలో 168 మంది చిన్నారులు, 14 మంది ఉపాధ్యాయులు అక్కడికక్కడే చనిపోయారు. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ పర్యటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ అనుసరించిన వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ పర్యటనలో తమ ప్రతినిధులు ప్రయాణిస్తున్న విమానాన్ని శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇరాన్ భావించిందంట. ఈ క్రమంలోనే ఇరాన్ డకాయ్ ప్లాన్ అమలు చేసినట్టుగా తెలుస్తోంది. డకాయ్ ప్లాన్లో భాగంగా ఇరాన్ ప్రతినిధులు ప్రయాణించే విమానంతో పాటు దానికి సమాంతరంగా మరికొన్ని ఖాళీ విమానాలను పంపారని తెలుస్తోంది. శత్రువుల రాడార్లను, గూఢచార వ్యవస్థలను అయోమయానికి గురి చేయడం, ఏ విమానంలో నేతలు ఉన్నారో తెలియకుండా చేసి దాడి ముప్పును తగ్గించుకోవటానికి ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ప్రసారమైన ఇరాన్ మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు ఇరాన్ ప్రతినిధుల బృందం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే వారికి రక్షణగా పాకిస్తాన్ వైమానిక దళం రంగంలోకి దిగినట్లుగా వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ తన అత్యాధునిక JF-17 థండర్ యుద్ధ విమానాలను ఇరాన్ ప్రతినిధులు వచ్చిన ఫ్లైట్స్కు ఎస్కార్ట్గా పంపించినట్టుగా సమాచారం. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్కు వచ్చారు. ఇరాన్ నుంచి ప్రతినిధుల బృందం పాకిస్తాన్కు వచ్చింది. అయితే ఇప్పుడు శాంతి చర్చలు ఇరాన్లో శాంతిని శాశ్వతంగా
కలిగించడానికి ఏ మేర సఫలీకృతం అవుతాయో చూడాలి. అదే సమయంలో ఇరాన్ తమ దేశంలో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రపంచానికి తెలియజేసే విధంగా హృదయ విదారక దృశ్యాలను బయటపెట్టింది. ఫిబ్రవరి 28వ తారీఖున దాడి జరిగిన మొదటి రోజు 168 మంది చిన్నారులున్న ఒక స్కూల్పై మిసైల్ పడిన ఘటనలో 168 మంది చిన్నారులు సిబ్బంది చనిపోయారు. చూసారా? ఆ చిన్నారుల రక్తంతో తడిచిన బ్యాగులవి. ఆ చిన్నారులను ఖననం చేయటానికి ఒక ప్రదేశంలో సామూహికంగా కుంతలు తవ్వి ఆ ప్రదేశంలో వారిని ఖననం చేస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూసి ప్రపంచమే తల్లడిల్లిపోయింది. ఆ చిన్నారుల ఫోటోగ్రాఫ్స్ను విమాన సీట్లలో ఉంచి నివాళులు అర్పించి ఆ దృశ్యాలను ఇరాన్ ప్రపంచానికి తెలియజేసింది. చూడండి ఒకసారి ఆ మొదటి బాక్స్లో ఆ చిన్నారిని చూడండి ఒకసారి. ఆ చిన్నారి భుజానికి వేసుకొని రోజు స్కూల్కి వెళ్ళే బ్యాగ్ అది. ఆ చిన్నారులు వేసుకున్న బ్యాగులు, వాళ్ళ సీట్లలో పుష్పగుచ్చాలు ఉంచి 168 మంది చిన్నారుల మరణాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా విమానానికి ఆ పేరే పెట్టి ఇరాన్కి బయలుదేరారు. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు సఫలీకృతం అవుతాయని ప్రపంచ దేశాలు ఆశిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు చెబుతున్నది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించే. హర్ముజ్ జలసంధి ఒకటైతే మరోది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్కి సంబంధించి ఇరాన్ అమెరికా షరతులకు అంగీకరిస్తుందా? అలాగే ఇరాన్ పెట్టిన షరతులు కొన్ని ఉన్నాయి, 10 వరకు షరతులు ఉన్నాయి. తమ దేశానికి కలిగించిన నష్టాన్ని పూడ్చాలి అని, మరోసారి దాడి చెయ్యమోనే హామీని పక్కాగా ఇవ్వాలి అని ఇరాన్ అడుగుతోంది. ఇప్పుడు చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని ప్రపంచ దేశాలు ఈ చర్చల వైపే చూస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి. శివ, ఈ చర్చలను భారత్ ఏ విధంగా చూస్తోంది? ఒకటి, ఇక్కడ ఇరాన్ నుంచి బయలుదేరే ముందు విమానంలో ఆ స్కూల్ పిల్లల ఫోటోగ్రాఫ్స్ను ఉంచి ఆ దృశ్యాలను రిలీజ్ చేయటాన్ని ఎలా చూడాలి? నిజానికి హృదయం ద్రవించిపోతుంది ఆ దృశ్యాలు చూస్తుంటే. మరోవైపు చర్చలపై ఉన్న అంచనాలు ఏంటి? రైట్ రోహిత్, మరి కాసేపట్లోనే పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ శాంతి చర్చలు అనేవి జరగబోతున్నాయి. దానికన్నా ముందు కంబైన్డ్గా చర్చలు జరిగేదానికి ముందు విడివిడిగా పాకిస్తాన్ ప్రధానమంత్రితో అమెరికా ప్రతినిధుల బృందం, మరోవైపు ఇరాన్ బృందం కూడా సపరేట్గా చర్చలు జరపనున్నారు. ఇటు అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ ప్రాతినిధ్యంలో ఈ బృందం అనేది ఇక్కడ ఇస్లామాబాద్ చేరుకుంది ఈరోజు. ఇటు ఇరాన్కు సంబంధించిన పార్లమెంటు స్పీకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇస్లామాబాద్ చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఇరు బృందాలు కూడా మరి కాసేపట్లోనే సమావేశం కాబోతున్నాయి. ముందుగా విడివిడిగా పాకిస్తాన్ ప్రధానితో సమావేశం అవుతారు. దాని తర్వాత కంబైన్డ్గా సమావేశమై ఈ శాంతి చర్చలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈరోజు ఏ విధంగా ఇరాన్ నుంచి విమానం ఏ విధంగా ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇరాన్ అలాగే అమెరికా విమానం ఏ విధంగా ఇక్కడ చేరుకుందో ఒకసారి చూసుకుంటే కనుక ఫిబ్రవరి 28న ఐఆర్జీసీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు సంబంధించిన స్థావరాలను టార్గెట్గా చేసుకుని అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో ఆ దాడిలో ఇరాన్కు సంబంధించిన స్కూల్ మీద దాడి చేసిన నేపథ్యంలో దాంట్లో 160 మందికి పైగా పిల్లలు, 14 మంది టీచర్లు చనిపోయారు. అయితే దానికి చిహ్నంగా ఎవరైతే బాలికలు ఉన్నారో స్టూడెంట్స్కి సంబంధించిన బ్యాగ్స్ కానీ రక్తంతో తడిసిన బ్యాగులు, వారి ఫోటోలను ఈరోజు వారు ప్రయాణించిన విమానానికి కూడా మినాబ్ 168 అని పేరు పెట్టి ఆ విమానంలోని వారు ప్రయాణించారు. ఆ సీట్లలో వారి బ్యాగులు, రక్తపు వరకలతో తడిచిన బ్యాగులు, వారి ఫోటోలను ఉంచి వారికి నివాళులు అర్పించి ప్రపంచానికి ఒక సందేశం పంపించాలనే ఉద్దేశంతోనే ఆ విమానానికి కూడా మినాబ్ 168 అని పేరు పెట్టి ఆ విమానంలోని ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నారు. ఇక అమెరికాకు సంబంధించి జేడీ వ్యాన్స్, మరోవైపు పశ్చిమాసియా రాయబారి, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు కూడా ఈరోజు ఈ శాంతి చర్చలకు సంబంధించిన విమానంలో జేడీ వ్యాన్స్తో పాటు ఇక్కడికి చేరుకున్నారు. శాంతి చర్చల్లో అమెరికా అధ్యక్షుడు అల్లుడు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. అంటే నిన్నటి వరకు కూడా కొంత సస్పెన్స్ కొనసాగింది. అమెరికా ఉపాధ్యక్షుడు చర్చలో పాల్గొంటారా లేదా అనే దానిపై కొంత ఉత్కంఠ కొనసాగింది. కానీ ఫైనల్గా నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఆయన మళ్ళా బయలుదేరారనేది కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. అక్కడ నుంచి
ఈ శాంతి సమావేశాలు చర్చలు ఏవైతే జరుగుతాయో ఆ ప్రాంగణానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటు ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా మాత్రమే ఈ శాంతి చర్చలు జరుగుతాయా, లేదా పర్మనెంట్గా శాంతి చర్చలు ఉంటాయా, అసలు ఏం జరగబోతోంది, దీంట్లో ఎటువంటి ప్రతిపాదనలు ఇరు దేశాలు ఉంచుతాయి, ఏ దేశం ఎటువంటి ప్రతిపాదన ఉంచుతుంది, దానికి ఇరు దేశాలు అంగీకరిస్తాయా లేదా, ఏకాభిప్రాయానికి వస్తాయా లేదా, అదే ఇది ఈ మొదటి సమావేశంతోనే ఈ యుద్ధం అనేది ముగుస్తుందా, ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా 2 విడత సమావేశాలు ఉంటాయా అనేది కూడా ఈరోజు జరిగే సమావేశాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇస్లామాబాద్ వచ్చే సందర్భంలో కూడా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధ విమానాలు కూడా 6 విమానాలు ఎస్కార్ట్గా గగనతలంలో ల్యాండ్ అయ్యే వరకు, నూర్ఖాన్ ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యే వరకు కూడా రక్షణగా వారు వచ్చారు. అంటే పాకిస్తాన్లో వచ్చే విమానాలకు రక్షణ కరువయ్యింది అనేది ప్రధానంగా ఇక్కడ ఈ విమానాలకు రక్షణగా F-15-16 విమానాలు ఏవైతే యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో అమెరికాకు ఈ పాకిస్తాన్కి సంబంధించిన జేడీ వ్యాన్స్ విమానం వచ్చిన సందర్భంలో పాకిస్తాన్ విమానాలను కూడా ఆయనకి రక్షణగా గగనతలంలో ల్యాండ్ అయ్యే వరకు కూడా ఉన్నాయి. అంటే అంతకుముందు కొంత నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం, ఇప్పుడు వారికి రక్షణ కల్పించిన విధానం చూస్తే కనుక జేడీ వ్యాన్స్ కానీ ఇటు ఆయన వచ్చిన తర్వాత ఆయన పైన క్షిపణుల దాడి జరిగే అవకాశం ఉందని ముందుగా ఏదైతే నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి, ముందుగా నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జేడీ వ్యాన్స్ ఈ శాంతి చర్చల్లో పాల్గొనరు, ఈ దాడి జరిగే అవకాశం ఉంది, మిసైల్తో క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని కొంత ప్రచారం జరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మొదట ఆయన ఈ పాకిస్తాన్ పర్యటన రద్దు చేసుకున్నారు. కానీ ఇక్కడ అంటే కీలక శాంతి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి ప్రత్యేక భద్రత నడుమ వారు ఇక్కడికి వచ్చారు. ఇక ప్రధానంగా ఇక్కడ అందరినీ హృదయాన్ని కలిచివేసే దృశ్యం ఏంటి అంటే ఈ ఇస్లామాబాద్కు వచ్చే సందర్భంలో ఇరాన్కి సంబంధించిన విమానం ఏదైతుందో మినాబ్ మీద గతంలో ఫిబ్రవరి 28న దాడి చేసిన సందర్భంలో అక్కడ ఒక స్కూల్ పైన దాడి చేశారు. దాంట్లో బాలికలు, టీచర్స్ కూడా చనిపోయారు. 168 మంది బాలికలు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారు ప్రయాణించిన విమానానికి మినాబ్ 168 అని పేరు పెట్టి ఆ విమానంలోనే ఆ బ్యాగులు, ఫోటోలను ఉంచి ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలి. ఈ ఇజ్రాయెల్, అమెరికా ఏ విధంగా దాడి చేశాయి, ఆ దాడిలో ఎంతమంది పసిపిల్లలు, స్కూల్ స్టూడెంట్స్ చనిపోయారు, అన్యాయంగా మా పైన దాడి చేశారనేది ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ విధంగా ఈ ఫ్లైట్కి ఆ పేరు పెట్టడం కానీ, ఆ స్టూడెంట్స్కి సంబంధించిన బ్యాగ్స్, రక్తపు మడకలతో కూడిన బ్యాగ్స్ సీట్లలో కూర్చోబెట్టడం కానీ, సీట్లలో తీసుకుని రావడం, మరోవైపు ప్రదర్శించడం, ఇదంతా కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా అంచనా వేస్తున్నారు ఈ చర్చల్ని, ఎంతవరకు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే శాంతి చర్చలు అంటే ఇద్దరిని ఆపేద్దాం, మీరు కాల్పులు ఆపండి, మేము కాల్పులు ఆపుతాం అనేది కాదు. పోనీ ముందు మీరు కాల్పులు ఆపండి, తర్వాత మేము కాల్పులు ఆపుతాం అనేది కాదు. ఇక్కడ పోనీ నష్టపరిహారం అనేది కూడా పెద్ద సమస్య కాదు. ఇరాన్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ గురించి అని ట్రంప్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. సో ఇరాన్ ఈ విషయంలో ఆల్రెడీ ముందు సంతకం చేసింది, తర్వాత ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకువెళ్తుంది. ఆ విషయంలో ఇరాన్ అంగీకరిస్తుందా? ఇరాన్ నుంచి ఎటువంటి మాటలు వినిపిస్తాయి? అలాగే ఇరాన్ అడుగుతున్నది, మేము వాళ్ళు చేస్తున్నామని ఎక్కడ క్లియర్గా చెప్పలేదు, కానీ ఇజ్రాయెల్, అమెరికా ఓపెన్ వాళ్ళ అవగాహన, అది వాళ్ళకున్న డీటెయిల్స్. రెండో వైపు మాపై ఎప్పటికీ దాడి చేయమనే హామీ కావాలి, నష్టపరిహారము కావాలని అడుగుతున్నారు. సో వీటిల్లో సానుకూల నిర్ణయాలు ఒక ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉందా? ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? రైట్, ఇప్పుడు జరగబోయే శాంతి చర్చలు అనేవి సఫలీకృతం అవుతాయా లేదా మరోసారి సమావేశం అవుతారా అనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఈ అంతర్జాతీయ నిపుణులు మాత్రం ఈ శాంతి చర్చలు సఫలీకృతమైతే తప్ప ప్రపంచ దేశాల మీద ఈ యుద్ధ ప్రభావం తగ్గే అవకాశం లేదు, లేదా ఒకవేళ విఫలమైతే మళ్ళీ యుద్ధం అంటూ వస్తే కనుక ప్రపంచ దేశాలని కూడా దీనికి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది అనేది కూడా అందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇది శాంతి చర్చలు అనేవి సఫలీకృతం కావాలి, ఎక్కడ కూడా విఫలం కాకూడదు, ఎవరు ఎటువంటి ప్రతిపాదన ఉంచినా కానీ దానికి ఇద్దరు కూడా అంగీకరించే విధంగా ఉండాలి అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ ఇక్కడ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు అమెరికా, ఇరాన్ మధ్య వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకటి, వారికి జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి, వారి హక్కులకు భంగం కలిగించకూడదు, భవిష్యత్తులో ఎటువంటి దాడులు చేయకూడదు అనేది ప్రధానంగా ఇరాన్ ఒక ప్రతిపాదన ఉంచింది. అంటే 10 కండిషన్స్ పెట్టింది. దాంట్లో 10 కండిషన్స్కు ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది. కానీ గతంలో ఏదైతే ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో కొన్ని ఆస్తులను ఫ్రీజ్ చేసింది ఇరాన్కు సంబంధించి. ఈ 2 వారాల తాత్కాలిక విరామం నేపథ్యంలో, సీజ్ఫైర్ నేపథ్యంలో ఆ ఫ్రీజ్ చేసిన ఆస్తులన్నీ కూడా అన్బ్లాక్ చేశారు. దానికి మళ్ళీ యాస్టీస్గా ఇరాన్ వినియోగించుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు. ఇక హర్మోజ్ జలసంధికి సంబంధించి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ లెబనాన్ మీద దాడి చేసిన నేపథ్యంలో హర్మోజ్ జలసంధిని మళ్ళీ ఇరాన్ క్లోజ్ చేసింది. కానీ ఇక్కడ లెబనాన్ మీద దాడి చేసి
దాడి చేయకుండా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని కూడా ఇరాన్ చెబుతోంది, ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ ఇక్కడ అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు కూడా ఈ దాడి అనేది లెబనాన్ అనేది ఈ సీజ్ఫైర్ ఒప్పందంలో లేదు. ఈ 1948 నుంచి కూడా లెబనాన్కు ఇజ్రాయెల్కు మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే దాని మీద దాడులని కొనసాగుతాయంటూ కూడా ఇరు దేశాలు చెప్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం దానికి అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగే చర్చలో హర్మోజ్ జలసంధి వివాదానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ చర్చల సారాంశాన్ని బట్టి హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తారా, ఓపెన్ చేయకపోతే ఫర్దర్గా ఇటువంటి దాడులు ఉంటాయనేది కూడా చూడాల్సింది. కానీ ఈ దాడులు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. హర్మోజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే అనేది కూడా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతోంది ఈ రోజు జరిగే సమావేశాల్లో? ఇవి కేవలం తొలి దశ చర్చలు అనుకోవాలా, లేకపోతే ఇవే మలి దశ చర్చలు అవుతాయా అనేది కూడా చూడాల్సి ఉంది. మరి కాసేపట్లోనే ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధుల బృందం షహబాజ్ షరీఫ్తో సమావేశం కాబోతోంది, పాకిస్తాన్ ప్రధానమంత్రితో. ఆ సందర్భంగా ఎటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే బహిరంగంగా కొన్ని షరతులను ఇద్దరు కూడా విధించారు. ఆ షరతులకు కానీ ఇరు దేశాలు అంగీకరించడం లేదు. కానీ కొన్ని కండిషన్స్ మాత్రమే వారు ఒప్పుకుంటున్నారు. కానీ ఫైనల్గా మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయి చర్చలు అనేవి కండిషన్స్ అనేవి ఇద్దరు కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇంకా యుద్ధం అనేది ఒకవేళ మేము పెట్టిన కండిషన్స్కి ఒప్పుకోకపోతే మరింత భయంకరమైన యుద్ధం ఉంటుంది, భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా మేము కూడా దాడులను ప్రతిగా వారిని మేము కూడా ఎదుర్కొంటాం, మేము వెనకడుగు వేసేది లేదు, మా దేశ ప్రయోజనాలను ఎక్కడ కూడా తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు, ఆ హర్మూజ్ జలసంధికి సంబంధించి మేము తీసుకున్న నిర్ణయం మేము కట్టుబడి ఉంటాం, మా అధీనంలోనే హర్మూజ్ జలసంధి పనిచేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఇరాన్ చెప్తుంది. ఏం జరగబోతోంది? అంతర్జాతీయ నిపుణులు అయితే ఈ శాంతి చర్చలను సఫలీకృతం కావాలని వారు భావిస్తూ ఉన్నారు. కానీ ఇరు దేశాలు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనే దానిపై మాత్రం ఇంకా చర్చల సారాంశాన్ని బట్టి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు జరిగే చర్చలే తుది దశ మలి దశ చర్చలు అవుతాయా, లేదా ఫర్దర్గా ఇంకేమైనా చర్చలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది. రోహిత్. రైట్ శివ, మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే జేడీ వ్యాన్స్ బృందం పాకిస్తాన్కు చేరుకుంది. ఇరాన్ ప్రతినిధుల బృందం కూడా పాకిస్తాన్కు చేరుకుంది. నిజానికి అమెరికా అంటే గౌరవం ఉన్నా అమెరికా మీద నమ్మకం లేదు అని ఇరాన్ అంటూ ఉంది. అందుకే రక్షణగా ఎస్కాట్ విమానాలను తీసుకుని మరి ఇరాన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ విషయాన్ని ఇరాన్ ధృవీకరించడం లేదు. ఇస్లామాబాద్లో టాక్స్ ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య శాశ్వత శాంతి ఒప్పందానికి కారణమవుతాయా? అణు శుద్ధి ప్రక్రియను ఇరాన్ ఆపేయటానికి పూర్తి స్థాయిలో అంగీకరిస్తుందా? మేము అణుబాంబుల పరీక్షలు జరపలేదు అని ఇరాన్ అంటూ ఉంది. ఒకవేళ పరిమితుల మేరకు అక్కడ ఏదైనా చేసినా అది కేవలం విద్యుత్ సంబంధించినటువంటి అవసరాల కోసమనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ అమెరికా చెబుతున్నది 430 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ దగ్గర ఉంది అని, అది స్వాధీనపరచుకోవాలి అనే అమెరికా ప్రయత్నం. అమెరికా దగ్గర ఇజ్రాయెల్ దగ్గర దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత ఎంతో ప్రాణ నష్టం జరిగింది. మెలిక మాత్రం హర్మూజ్ జలసంధి దగ్గర పడింది. హర్మూజ్ జలసంధి దగ్గర మెలిక పడడంతో ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ఒక దశలో చివరికి అమెరికా అధ్యక్షుడు మీ నాగరికతని ధ్వంసం చేస్తున్నాం, ఆ రాత్రితో ఇక ఇరాన్ ప్రపంచ పటంలో ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం 12 గంటలకు, రాత్రి 12 గంటలకు ఏం జరుగుతుందని అందరూ భయపడుతున్న వేళ గంట ముందే శాంతి చర్చలకు ట్రంప్ ప్రకటన చేశాడు. ఆ ఫలితంగా ఈరోజు అదుగో ఆ బృందాలు ఇస్లామాబాద్కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. నూర్ఖాన్ ఎయిర్పోర్ట్కు బృందాలు చేరుకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇరాన్ ప్రతినిధుల బృందం చేరుకుంది, జేడీ వ్యాన్స్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు కూడా ఈ బృందంలో ఉన్నారు. ఈరోజు మరికొద్ది సేపట్లో జరిగే ఈ టాక్స్ ఇవ్వబోయే ఫలితాలు ఏంటి? అమెరికా ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఈ చర్చలు కలిగిస్తాయా, లేదు మరోసారి చర్చలు కూర్చుందామని అంటారా, లేదు ఈ రోజు ఇక చర్చలు లేవు, ఏమీ లేవు అని లెగిసి వచ్చేసే పరిస్థితి ఉంటే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే చెప్తున్నాడు. ఒకవేళ చర్చలు సఫలీకృతం కాకపోతే మేము మా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు ఇరాన్ చుట్టూనే ఉన్నాయి, వాటికి పని చెప్పాల్సి ఉంటుంది అని. చూడండి ఒకసారి, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్కు వస్తున్నప్పుడు ఎస్కాట్గా కొన్ని విమానాలను పంపించారు. ఏ విమానంలో ఇరాన్ ప్రతినిధులు ఉన్నారో తెలియకుండా ఈ ఏర్పాట్లు చేసుకుని మరీ వచ్చారు అని చెబుతూ ఉన్నారు. సో ఇస్లామాబాద్ టాక్స్ ఇప్పుడు ఏ ఫలితాలను ఇవ్వబోతున్నాయి? నిజానికి యుద్ధంలో అత్యంత కలిసివేసిన ఘటన ఏదైనా ఉందంటే మినాబ్లో స్కూలుపై చేసినటువంటి దాడిలో
అభంశుభం తెలియని చిన్నారులు 168 మంది చనిపోయారు. ఆ 168 మంది చిన్నారులను